చాలామంది తమ తల్లిదండ్రులను బాధ పెడుతూ విసిగిస్తూ మాటికి కోపపడుతూ తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉంటారు. అయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. జ్ఞానము కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులని సంతోష పెడతారని, బుద్ధి లేనటువంటి వారు వారి తల్లిదండ్రులకి దుఃఖాన్ని పుట్టిస్తారని, వారిని బాధ పెడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి తమ తల్లిదండ్రులను సంతోష పెట్టేవారిగా మీరున్నారా? మీ తల్లిదండ్రులు మీరు సంతోషపెట్టే స్థితిలో ఉన్నారా? లేక వారిని విసిగిస్తూ, వారిని శోధిస్తూ, వారిని బాధ పెడుతూ, వారి మాట వినకుండా వారి మీద తిరుగుబాటు చేస్తూ, వారిని ఎదిరిస్తూ, మాటికి కోపపడుతూ, ఇంట్లో సమాధానమైన పరిస్థితులు లేకుండా మీరు ఉంటున్నారా? దేవుడు చెప్తున్నాడు, మీరు జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానాన్ని వెతకండి. వెండిని వెతికినట్లుగా, ధనమును వెతికినట్లుగా, విలువైన వస్తువులను వెతికినట్లుగా మీరు పోగొట్టుకున్న దానికోసం ఎంతగా అయితే తప్పిస్తూ వెతుకుతారో అలాగా జ్ఞానాన్ని వెతకండి, జ్ఞానాన్ని పొందుకోండి. నేను జ్ఞానాధారం కనుక జ్ఞానము నేను ఇస్తానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగి నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా దేవుని జ్ఞానాన్ని కోరుకుందాం. దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.